సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున అహ్మదీపూర్ గ్రామంలో డాక్టర్ ప్రణయరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ విసిరివేయడం జరిగింది మరియు నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో క్లోరినేషన్ చేయడం జరిగిందని ఆల్ఫా సైఫార్మరిటిక్ ద్రావణంతో దోమల లార్వాలను అరికట్టుట కోసం దోమల మందు పిచికారీ చేయడం జరిగిందని మరియు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యొక్క పరిశీలన చేయడం జరిగిందన్నారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, సేఫ్ హ్యాండ్ వాష్ మరియు సీజనల్ వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, డెంగ్యూ గురించి గ్రామంలో ర్యాలీ తీయడం జరిగిందన్నారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణయరాజ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే సీజనల్ వ్యాధులు దూరంగా ఉండవచ్చునని, మనము మరుగుదొడ్డికి పోయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ప్రతిరోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలని, ఇంటి ముందు ఇంటి పరిసరాలలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలని, అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉంటామని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అహ్మదీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగ్నాకర్, ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ రెడ్డి, విలేజ్ సెక్రటరీ కుమారస్వామి, స్థానిక ఏఎన్ఎం ప్రభావతి, ఆశా వర్కర్లు కళావతి, స్వరూప మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వైద్య సిబ్బంది రజిత, సుందరి, గ్రామ పంచాయతీ సిబ్బంది మల్లయ్య, స్వామి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. నేను అహ్మదీపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణయరాజ్. ఈరోజు మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన పిఎస్సి పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో మన ఆశాస్ ఇంకా ఏఎన్ఎంస్ హౌస్ హోల్స్ ఫీవర్ సర్వే గురించి మరియు డ్రై డే యాక్టివిటీస్ మరియు స్టాగ్నెంట్ వాటర్లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే మన వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ అంటే వెక్టార్ బార్న్ డిసీజెస్ కానీ వాటర్ బార్న్ డిసీజెస్ కానీ రాకుండా మనల్ని మనము ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ప్రతి గ్రామ పంచాయతీలో మన ఆశాస్ మైకింగ్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫ్రైడే ఇప్పుడు ప్రతి మంగళవారం మరియు ఫ్రైడే కూడా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన క్యాంపెయిన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మనల్ని మనము పరిశుభ్రతగా ఉంచుకోవడం ద్వారా, పరిసరాల పరిశుభ్రత ద్వారా ఈ సీజనల్ డిసీజెస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇవన్నీ కూడా మనము